ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు పవర్ సారు అన్నట్టే అప్పుడు తగ్గిండు ఇప్పుడు నెగ్గి చూపించిండు అది పవనాల సార్ అంటే అవునులా పిఠాపురంలా పవనాల సారు భారీ మెజారిటీతో గెలిచిండులా ఇక సారు గెలవంగానే సారు అభిమానులు ఇంకా ఇంట్లో ఆనందమే కాదులా ఒకసారి మనసుతో చూసొద్దాం చలో. పవనాల్ సార్ అప్పుడు చెప్పిండు ఇప్పుడు చేసిండు. అది మా పవనాల్ సార్ అంటే అని అంటున్నారు సార్ అభిమానులు అందరూ. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో పవనాల్ సార్ దగ్గర 70,000 మెజార్టీతో గెలిచిండు. అంతేకాదు కూటమి అధికారంలోకి రానికేస్తే సార్ మస్తు కష్టపడ్డాడని చెప్పుకోవాలి. ఇక పవనాల్ సార్ గెలవంగానే ఓ దిక్కు ఇంటోళ్ళు ఇంకో దిక్కేమో అభిమానులు సంబరాలు కాదు పో. అగో మీరే చూడండి ఓసారి. ఇక సార్ గెలుచుడు మీద పవనాల్ సార్ వాళ్ళ అమ్మ అంజనమ్మని అడిగితే ఇక అమ్మ మాట్లాడుకుంటా నాకు మస్తు సంతోషంగా ఉన్నది, నా కొడుకు అన్నది సాధించిండు, ఇక ఇప్పటి నుండి నేను సుత గాజు గ్లాస్ తోనే తాగుతాని సార్ వాళ్ళ అమ్మ మాట్లాడితే రాజకీయాల్లో వాడు అయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాను. ఇక ఇంకో దిక్కు సార్ వాళ్ళ అల్లుడు చూడుర్రి, అదేనోలా సినిమా హీరో సాయిధరం తేజ్ సారు మస్తు ఖుషి అయిండు. ఖుషి అయి ఏకంగా పవనాల్ సార్ని ఎత్తుకొని తిప్పిండు. అగో మీరే చూడండి ఓసారి. అటెంకాల పవనాల్ సార్ గెలుపు మీద అంతకు మునిపే చిరంజీవి సారు, అల్లు అర్జున్ సారు, నాగబాబు సార్ సుత శుభాకాంక్షలు చెప్పిర్రు.